Glory, honor, exaltations, and all praises belongs to supernatural, wonder-working God. Hallelujah. Dear friends, today God has brought a very wonderful, specific biblical reference today to speak in this divine alignment. Alright. So we have been doing for the last 1 month the 3 to 4 minutes, 3 to 5 minutes of time, divine alignment in the name of Lord Jesus Christ. Program from the Light in Darkness Gospel Center. Evangelical updates by Brother Joseph Roskumar. So today I am little saddened with the news which I received 5 minutes ago. Recently ఒక మదర్, ప్రాబబ్లీ మై మదర్స్ ఫ్రెండ్, తను నేను ఎప్పుడు చూడలేదు కానీ ఫోన్లో ఒక అరౌండ్ 15 days ago, 15 to 20 days ago ఒక మదర్ నాతో ఫోన్లో మాట్లాడి మా పిన్ని గారితో మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారంటే, వీడిని నేను పెంచుకుంటాను, వీడు నాకు కావాలి అని అన్నారు. ఒక ఓన్లీ 2 to 3 minutes మాట్లాడాను నేను ఆవిడతో. ఆవిడ పేరు రాజ్యలక్ష్మి. సో రాజ్యలక్ష్మి గారితో మాట్లాడినప్పుడు అమ్మ నమస్కారం అని చెప్పినప్పుడు ఆవిడ నా మాటలకు ఇంప్రెస్ అయ్యి మా పిన్ని గారితో ఆవిడ సంథింగ్ లైక్ వాదిస్తున్నారు. వీడు నాకు కావాలి, వీడిని నేను పెంచుకుంటాను, వీడు నాకు కావాలని ఆవిడ స్ట్రెస్సింగ్ చేస్తూ మాట్లాడారు. ఆవిడ నేను డైరెక్ట్గా ఇప్పుడు చూడలేదు కానీ ఆవిడ మాట, ఫోన్లో మాట్లాడుతున్నటువంటి ఆవిడ యొక్క ప్రేమని నేను రిసీవ్ చేసుకోగలిగాను. ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో ఒక ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో కూడా ది ఫుల్నెస్ ఆఫ్ లవ్ ఐ కుడ్ ఫైండ్. అన్ఫార్చునేట్లీ నాకు ఇప్పుడు ఒక 5 minutes బిఫోర్ న్యూస్ తెలిసింది, తను అపోలో హాస్పిటల్లో విశాఖపట్నంలో చనిపోయారు అని చెప్పి, ప్రాబబ్లీ లాస్ట్ నైట్. సో ఆవిడ ఎప్పుడు నేను చూడలేదు కానీ ఆవిడ మాట, ఫోన్లో మాట్లాడినటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ పలుకులు ఇప్పటికీ కూడా నాకు ఇన్నర్ ఇయర్స్లో వినిపిస్తున్నాయి. సో బైబిల్లో ఈరోజు కూడా దేవుడు మనకి చూపించినటువంటి మాట 2 Corinthians chapter 4 verses 15, 16, 17 verse. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు రాస్తున్నారు. ఆయన ఏం రాస్తున్నారు అనేది ఇప్పుడు మనం చదువుదాం. For all things are for your sakes, just a moment, light. For all things are for your sakes, that grace having spread through the many may cause thanksgiving to abound to the glory of God. Therefore we do not lose heart, even though our outward man is perishing, yet inward man is being renewed day by day. For our light affliction, which is but for a moment, is working for us a far more exceeding and eternal weight of the glory. While we do not look at the things which are seen, but at the things which are not seen, for things which are seen are temporary, but the things which are not seen are eternal. సో మీరు అదృశ్యమైన వాటి యందు మనసు నిలిపి ఉంటండి,
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పి రాయబడి ఉన్నది తెలుగు బైబిల్ మనం చూసినప్పుడు. అయితే థింగ్స్ విచ్ వీఆర్ సీయింగ్, ఎనీథింగ్ విచ్ వీఆర్ విజిబుల్ మెటీరియల్ థింగ్స్ విచ్ వీఆర్ ఫిజికల్ రైలంలో మనం చూస్తున్నవన్నీ కూడా దీస్ ఆర్ టెంపరరీ. దట్స్ వాట్ బైబిల్ స్పీక్స్. బట్ the things which we did not see from the physical eyes, there are certain things, marvelous things are there, wonderful things are there, absolutely fabulous, wonderful experiences are there. They haven't been seen by us, and those things are eternal. అవి ఎన్నటన్నిటికీ ఉండేవి అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. ఈరోజు బైబిల్ స్టడీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు నాకు ఆ విషయం తెలిసినప్పుడు మనసు కొంచెం బాధ అనిపించింది. తను అంటుంది, నా దగ్గర చాలా ఆస్తి ఉంది, ఇది నాకు కావాలి అంటే. ఆస్తి పోయిందంటే నేను బాధపడట్లేదు, కానీ నిజంగా ఆవిడ దగ్గరికి వెళ్ళింటే ఆవిడ ఏమి ఇచ్చుండేవారు. నేను ఆవిడని కలిసే ప్రయత్నం కూడా ఒకసారి జరిగింది, కానీ వెళ్ళలేకపోయాను, కలవలేదు. ఆమె బ్రతుకున్న దినాల్లో ఎప్పుడు కూడా ఆవిడ నేను కలవలేదు. కానీ ఐఎమ్ థ్యాంకింగ్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మన ప్రియమైనటువంటి తండ్రి ఆమె ఆత్మను తన కస్టడీలోకి తీసుకున్నాను కాక. అయితే తను స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తూ వీడు నాకు కావాలి, వీడిని నేను తీసుకుంటాను అని చెప్పి తను హృదయాంతరంగంలో నుంచి ఫుల్ ఆఫ్ లవ్తో ఆ మాట అలా చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా నా చెవిలో వినపడ్డాయి. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ విన్న మాటలు ఇప్పుడు కూడా నాకు వినిపిస్తున్నాయి ఆత్మలోకంలో నుంచి. అయితే ఆమెను నేను ఎప్పుడు కలవలేదు, ఆమె నన్ను ఎప్పుడు కలవలేదు, నేను చూడలేదు ఫిజికల్గా. కానీ ఫోన్లో మాట్లాడినటువంటి ఆ కొద్ది నిమిషాలైనటువంటి ఆ సంభాషణ అనేది సో ఇటర్నల్ హోప్ తీసుకొచ్చింది. అందుకే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట మనం ఫస్ట్ చదువుతున్నాం ఏంటంటే, దేర్ఫోర్ వీ డు నాట్ లూజ్ హార్ట్ ఈవెన్ దో అవర్ అవుట్వర్డ్ మ్యాన్ ఈజ్ పెరిషింగ్, yet innerward man is being renewed day by day. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 అందువలన మన బాహ్య పురుషుడు కృషించిపోయినను మనం నిరాశ చెందాం. ఎందుకంటే మన అంతరంగ పురుషుడు రోజు రోజుకి కూడా నూతన పరచబడుతున్నాడు. అందువలన మనకి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఇప్పుడు మన కంటికి కనిపించట్లేదు, కానీ మనకి కంటికి కనిపించని ఇంకొక లోకంలో మన కోసం గొప్ప శ్వాసాన్ని ప్రభువు మన కోసం ఉంచున్నారు. ఆ శ్వాసాలంతటిలోకి కూడా మనం వెళ్ళబోతున్నాం అనేది ఒక గొప్ప నిరీక్షణ. అందుకే బైబిల్లో రాయబడిన మాటలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, while we do not look at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporary, but things which are not seen are eternal. సో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన కంటికి కనిపిస్తున్నటువంటి ఆ మనుషులు భౌతిక ప్రపంచానికి లింక్ అయి ఉన్నప్పుడు ఆయన శరీరం, ఆయన మనస్సు, ఆయన ఆలోచనలు అన్నీ కూడా మతపరమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి బౌండరీస్లో ఆయన చిక్కుపడిపోయి, ఎవరైనా క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టడం, వారిని అక్కడ ప్రార్థన జరగకుండా చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగించేవారు. ఎవరు? పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారికి. ఎవరైతే మనకి మాటలు తెలియపరుచున్నారో, కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులు అనే సిటీ ఆఫ్ కొరింథియన్స్కి అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్న ప్రజలకి ఉత్తరం రాసి పరలోక విషయాలు తెలుపుతున్నటువంటి వ్యక్తి యొక్క విషయం, ఆయన యొక్క గత చరిత్ర చూసినట్లయితే ఆయన శారీరకంగా భౌతికమైనటువంటి విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఆయన కొంతమందికి ఇబ్బంది కలిగించే వ్యక్తిగా ఉండేవాడు, కొంతమందిని చంపేవాడు, కొంతమందిని సమాజ మందుల్లోకి ఈడ్చుకొని వెళ్ళి మత పెద్దల మధ్యలో కూర్చోబెట్టి ఆ మతపరమైనటువంటి డిస్కషన్స్లో ఉండి, విపరీత వాదంలో ఉండి ఒక ఉన్మాదిలాగా జీవించేటటువంటి జీవితం. అపోస్తలుల కార్యంలో మనం మొదటి అధ్యాయాలు చూస్తున్నప్పుడు, 9వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు సరాసరి డైరెక్ట్గా ఆయన గుర్రాలు వేసుకొని ఇంకొక ప్రదేశం డమస్కు పట్టణం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టండి, మొత్తం వాళ్ళందరినీ అక్కడ చెదరగొట్టండి అని చెప్పి ఆ మత పెద్దలందరూ ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞ తీసుకొని నా వెనకాల మత పెద్దలు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, నేనేమైనా సాధించగలను అనే ఉద్రేకంతో, శారీరకమైన ఉద్రేకాలతో
ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనకి హఠాత్తుగా ఒక గొప్ప వెలుగు కల్పించింది. ఆ వెలుగులో ఒక గొప్ప మనిషి ఆకారం వల్ల ఒక సూర్యుని కన్నా అత్యధికమైన వెలుగు కనిపించినప్పుడు, ఆ గొప్ప వెలుగు ఆయన కళ్ళకి కనిపించినప్పుడు వెంటనే ఆయన కళ్ళన్నీ 2 కళ్ళు కూడా కనిపించడం మానేశాయి. ఆయన ఫెయింట్ అయి పడిపోయాడు. ప్రభువా నీవెవరు, నేను ఇగో ఇలాంటి పని మీద వెళ్తున్నప్పుడు నాకు అడ్డుగా వచ్చింది, ఏదో ఒక గొప్ప దైవశక్తి నాకు వచ్చిందని చెప్పి ఆయన గ్రహించినప్పుడు వెంటనే ఆయన దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ విధంగా ఉన్నానంటే దేవుడు డైరెక్ట్గా ఆయనకి, నేను ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ నీవు వెళ్ళి పలానా ప్రదేశంలోకి వెళ్ళి అన్నయ్య అనేటువంటి ఒక పలానా వ్యక్తిని కలవాలి మీరు అని చెప్పినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ కన్నుల్లో నుంచి కొన్ని పొరల బట్టి వచ్చి దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు. దేవుడు అంటే ఏంటి అసలు? దేవుడు ఒక అదృశ్యమైన శక్తి ఈ లోకంలో ఉంది. ఆ అదృశ్యమైన శక్తి యొక్క ఇదేంటని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఏ క్రైస్తవులను అయితే హింసించడానికి ముందుకు వెళ్ళాడో మళ్ళీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రభు నాకు దర్శించారు, ప్రభు నాతో మాట్లాడారు, ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు నా యొక్క అంతరంగం అంతా కూడా నేను దేవునికి సమర్పించుకున్నాను, ప్రభు మీకోసం నేను జీవిస్తానని చెప్పి నేను ఒక ఒప్పందం చేసుకున్నాను. సో ఈ ఒప్పందంలో భాగంగా నేను మీ దగ్గరికి వచ్చి ప్రభు గురించి మాటలు తెలియజేస్తున్నాను అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ రీతిగా ఆయన చెప్పారు. ఆ వ్యక్తి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఈరోజు మీరు అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, మీరు అదృశ్యమైన వాటి యందు మీ దృష్టి నిలపండి, మీ యొక్క ఆలోచనని అదృశ్యమైన వాటి యందు పెట్టండి. మీరు దేవుడిని మనం వెతుకుతున్నప్పుడు దేవుడి రాజ్యం గురించినటువంటి మర్మాలు మనకి బైబిల్ స్టడీస్లో మనకు తెలియజేయబడతాయి. అయితే ఈరోజు నా యొక్క తల్లిగారి స్నేహితురాలు రాజ్యలక్ష్మి గారు అపోలో హాస్పిటల్లో చనిపోవడం నాకు కొంచెం మనసుకు చాలా బాధ అనిపించింది. ఆవిడ నేను చూడలేనప్పుడు కూడా ఆవిడ నా కుమారుడు వీడిని నేను పెంచుకుంటాను అని చెప్పి తను స్పిరిట్ రంగంలో అడాప్షన్ తీసుకున్నారు. ఈరోజు బైబిల్ స్టడీస్లో చెప్తున్నప్పుడు ఆవిడ పేరు పలికించబడుతుంది ఇక్కడ అంటే ప్రభువు ఆమె యొక్క ఆత్మకి నిండైనటువంటి ప్రేమతో ప్రభువు యొక్క హస్తాల్లోకి ఆవిడ తీసుకున్నాను కాక ఆవిడ జీవిత దినాల్లో చివరి దినాల్లో ఒక మంచి కార్యం ఏమైనా చేసింది. ఒకవేళ ఆవిడ బహుశా చాలా ఆవిడ తెలియదు, ఆవిడ పూర్తిగా తెలియదు కానీ ఆవిడ ఒక మంచి కార్యం దేవుడు ఆమెకు అనుమతించారు. ఏంటంటే జోసెఫ్ రాజ్ కుమార్ నాకు కావాలి, ఈ వీడిని నేను పెంచుకుంటాను అంటే నేను నా తల్లి కన్నా పెద్ద వయసులో ఉన్నవారు కాబట్టి వీడు అని ఆమె సంబోధించవచ్చు. చిన్నప్పుడు ఎత్తుకున్నారేమో నాకు తెలియదు. అయితే వీడు నాకు కావాలి అని చెప్పి ఆమె ప్రేమతో చెప్తున్నటువంటి మాటలు నేను ఈరోజు బైబిల్ స్టడీస్లో జ్ఞాపకం చేసుకోవడం నిజంగా అది దేవుడు ఆమెకి అటువంటి చూపినందుకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. దేవదూతల సంవత్సరంలో దేవుడు ఆమెను తన ఆత్మను దేవుని యొక్క స్వాధీనంలో ఉంచుకుని గాక ఆ యొక్క ఆత్మకు శాంతినిచ్చి పూర్తి రక్షణ విడుదలనిచ్చి ఇంకా అనేక మందికి ఆ రాజ్యలక్ష్మి గారి యొక్క సువార్త ఈ బైబిల్లో స్టడీస్లో నేను జ్ఞాపకం చేసేందుగా ఇలాంటి ప్రభువు అదృశ్యమైన వాటి యందు దృష్టి నిలుపుమని చెప్పినటువంటి బైబిల్ స్టడీస్లో ఆ అదృశ్య దేవుని యొక్క శక్తిని నేను కూడా ఆశ్రయిస్తానని అనేక మంది వారి యొక్క మనసులు కనిపిస్తున్నటువంటి ఫిజికల్ రెలం నుంచి టర్న్అవుట్ చేసుకొని కనిపించని దేవుని రాజ్యంలో నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు అబ్సల్యూట్లీ ఫ్యాబులస్ మ్యాటర్స్ అన్నీ కూడా నా కోసం వేచి ఉన్నాయని చెప్పి వారందరూ కూడా వారి మనసులను దేవుని రాజ్యం కొరకు దేవుని యొక్క ప్రేమ కొరకు అర్పించుకుందరు కాక అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ స్పెండింగ్ హియర్. అపోస్తలుడైన పౌలు గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు కనుక అదృశ్యమైన వాటి యందు మనం దృష్టి ఉంచి వాటి గురించి మనం ప్రయాసపడదాం. దానికోసం మరికొన్ని బైబిల్ స్టడీస్ చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ మర్మాలు, ఆ యొక్క సీక్రెట్స్, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సీక్రెట్స్ అన్నిటి మీద మనం దృష్టి ఉంచుతూ ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ సో మచ్.